ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి. దేశ పురోగతి ఘనత ఆయనకే దక్కుతుందన్న మంథని ఎమ్మెల్యే. ఔదార్యం చాటుకున్న నిర్మల్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్ల అందజేత. ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు. చెక్ డ్యాంలు కుంటలకు గండి, వరద నీటిలో ముట్టుకుపోయిన పంటలు. పరిగి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మినరల్ వాటర్ పంపిణీ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా మంథనిలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశాన్ని అనేక రంగాల్లో ముందుకు తీసుకుపోయిన ఘనత రాజీవ్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. राजीव गांधी, राजीव गांधी, राजीव गांधी, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी. రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంలో మంథని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరూ కూడా వారికి నివాళులు పలుకుతూ ఈరోజు వారి జన్మదిన సందర్భంలో వారు చేసిన త్యాగాలను ఒకసారి స్మరిస్తూ దేశ ప్రధానమంత్రిగా 21వ శతాబ్దంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో అన్ని రంగాల్లో ఉంచే ప్రయత్నం, అనేక పాలసీ విధానాలకు నాంది పలకటం, అనుకోని సంఘటన ద్వారా తీవ్రవాదుల చేతిలో వారు హత కావటం మన అందరినీ కూడా కదిలివేసింది. ఈరోజు మంథని మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు, పేర్లకి, పెద్దలు మరి వీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు మరి వారి ఆలోచన విధానాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈరోజు సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన మన ప్రధానమంత్రిగా ఉండి ఆనాడు వారి మిత్రుడైన నిర్మల్కు చెందిన ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఔదార్యం చాటుకున్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. కరోనా బారిన పడిన పేద కుటుంబాలకు అండగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, రామ్ కిషన్ రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
10 deaths. Some of them are అక్కడ రివ్యూ చూసుకోవద్దు. సినిమా కూడా తీస్తాడు క్రాంతి పిలుస్తాను అన్న ఇటు Rajneesh, come. Don't worry about it. Okay, జయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వరయ్య గారు, రామకృష్ణ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ గారు, దేవేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్యమైన నిర్మాతలు వారు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇలా మాట్లాడద్దు అనుకున్నాను, కానీ అందరూ మాట్లాడినారు, నేను ఉన్నాను కాబట్టి 2-3 విషయాలు చెప్పాలన్నమాట. కోవిడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మా జీవితాలు చాలా సాఫీగా సాగిపోతున్నాయి. ఎందుకంటే మంచి బంగ్లాలు ఉన్నాము, కార్లు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, మనమైతే మంచిగా ఉన్నాము. కానీ చూస్తే వలస కార్మికులను చూస్తే బాధ అనిపిస్తుందండి. ఈ కోవిడ్ సిచ్యువేషన్ చూస్తే పాపం బెడ్లు దొరుకుతలేవు, హైదరాబాద్లో దొరుకుతలేవు, నిర్మల్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక ఆందోళన నా లోపల క్రియేట్ అయింది. సరే, వలస కార్మికులకు ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే నా మిత్రుడు ఒక సోము సూద్ చాలా చేస్తున్నాడు వాళ్ళ కోసం సపరేట్గా. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెలికమ్యూనికేషన్ విప్లవం, పంచాయతీరాజ్ వ్యవస్థల ఘనత రాజీవ్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ ముదిరాజ్, షాబాద్ సర్పంచ్ రవీందర్ పాల్గొన్నారు. అన్న ఒకరికి చిన్న ఒకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రజాసేవలో ఉన్నప్పుడే ఉగ్రతుంకల దాడి జరిగి ఆయన సేవతోటే జీవితాన్ని అర్పించడం కూడా భారతదేశ చరిత్ర. ఇది వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నవంబర్ 8, 2014 నల్లధనం అని తీసుకొచ్చి అప్పటి నుంచి ఇలా నల్ల చట్టాలు ప్రవేశపెట్టి ఇలా వాళ్ళకి మాకు పార్లమెంట్లో బలం ఉందని చెప్పి వాళ్ళు ఎన్నో విధాలుగా విధాలుగా ఇలా భారతదేశ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. మనం రోజు పొద్దున లేస్తే ఈరోజు పాలకు వ్యవసాయానికి పోయే రైతులు కూడా ఇలా బైక్లో స్కూటర్లో వాడుతున్నారు. పెట్రోల్ ధర ఇలా 108 రూపాయలు పెరిగిందంటే ఇలా దానికి కారణం ఇలా బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఎందుకంటే
మోడీకి ఇవన్నీ భారతదేశం మీద ప్రేమ కన్నా నల్ల కుబేర్ల మీద ప్రేమ ఎక్కువ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీగా మారిపోయిందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా నాయుడు వంపులో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పాలన అవినీతిమయంగా మారిపోయిందన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని స్థితికి ప్రభుత్వం దిగజారిపోయిందన్నారు. హైదరాబాద్లో ఓ ట్విట్టర్ నాయకుడు ఉన్నారంటూ కేటీఆర్ను ఎద్దేవా చేశారు. ఆయన కేవలం ట్విట్టర్లోనే మాట్లాడతారన్నారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించేందుకు కేసీఆర్ అనేక కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రధానమైనటువంటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఈ వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రయాణికులతో కూడినటువంటి విమానం రావాలంటే ఇక్కడ స్థలం సరిపోదు. ఎయిర్పోర్టుకు రన్వే పెంచాలి, పెద్ద విమానాలు రావాలి. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా మరి ఎక్కడున్నాడో, ప్రగతి భవన్లో ఉన్నాడో, ఫామ్ హౌస్లో ఉన్నాడో తెలియగానే ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దయచేసి చాలా సంవత్సరాల నుంచి ఈ వరంగల్ ప్రజలు అడుగుతూ ఉన్నారు, తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు వరంగల్లో ఎయిర్పోర్ట్ కావాలని. కాబట్టి ల్యాండ్ ఇస్తే ఆ వరంగల్ ఎయిర్పోర్టును కూడా అద్భుతమైనటువంటి నిర్మాణం, అద్భుతమైనటువంటి ప్రాచీన కట్టడాలు వరంగల్ నగరంలో విరాసిల్లుతున్నాయి. మన యొక్క తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైనటువంటి కళా సంపదకు నిలయము ఈ ఓరుగల్లు మహానగరం. ఈ ఓరుగల్లు మహానగరంలో ఈ కళా సంపదను రక్షించేటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారు సాంస్కృతిక మంత్రిగా నా మీద కూడా పెట్టారు. తప్పకుండా నేను వరంగల్ ప్రజలకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. మాకున్నటువంటి ఆర్థిక వనరుల మేరకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఇక్కడ ఈ యొక్క కళా సంపదను రక్షిస్తాను. ఇప్పుడే నేను అంతర్జిల్లా దొంగలను ఖమ్మం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను భరత్ కుమార్ శర్మ, మహేష్గా గుర్తించారు. ఖమ్మం రూరల్ మండలంతో పాటు నిజామాబాద్, హైదరాబాద్, కీసరలలో దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పారు. వారి వద్ద నుంచి 14 లక్షల విలువైనటువంటి 27 తులాల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6 గంటల సమయంలో ఖమ్మం రూరల్ సిఐ మరియు రూరల్ ఎస్ఐ సిసిఎస్ సిబ్బంది నాయుడుపేట దగ్గర 2 వ్యక్తుల్ని అనుమానాస్పద స్థితిలో ఉంటే వాళ్ళని అప్రహెన్షన్ చేయగా వారి పేర్లు భరత్ కుమార్ శర్మ హైదరాబాద్ అని మరియు తెగుళ్ళి మహేష్ గుంటూరు రిలీజ్ చేసినారు. వారిని ఫర్దర్గా ఇంట్రాగేషన్ చేయగా మొత్తం జూలై నెలలో సాయి గణేష్ నగర్ 4 నంబర్ 18లో ఒక ఇంటిలో దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. అదేవిధంగా ఖమ్మం 1 టౌన్లో, 2 టౌన్లో, ఖానాపూర్ అలేది, నిజామాబాద్, హైదరాబాద్లో కూడా దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఈ అన్ని దొంగతనాల్లో మొత్తం 318 గ్రాముల గోల్డ్, 900 గ్రాముల సిల్వర్ వాళ్ళు తస్కరించడం జరిగింది.
దాని నుంచి వాళ్ళ పొజిషన్లో టోటల్ 264 గ్రామ్స్ గోల్డ్, 200 గ్రామ్స్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ఇప్పుడు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెక్ డ్యాంలు కుంటలకు గండిపడడంతో పంటలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో రైతాంగం తీవ్ర నిరాశకు లోనైంది. తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ డిమాండ్ చేసింది. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షులు దండు సురేందర్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బలరాం, రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మీడియాతో మాట్లాడారు. సీఎం స్వగ్రామమైన చింతమడకలో ఎలాంటి షరతులు లేకుండా ఇంటికి 10 లక్షలు ఇచ్చిన విధంగానే రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాధరి భాస్కర్, నాయకులు రమేష్, పరశురాం, స్వామి, సాయి కుమార్, మహిళా విభాగం నాయకురాలు ఆధరి సరిత, రాజమణి, సుశీల, సుజాత పాల్గొన్నారు. నేడు దళిత బంధు అనే పేరు మీద హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించారు. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి దళిత బంధు వర్తింపజేయాలి. లేని పక్షంలో మరి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా గల్లంత అవుతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికైనా మమ్మల్ని మోసం చేయకుండా నిజాయితీగా నిబద్ధతతో ఈ దళిత బంధును నెరవేర్చాలని చెప్పేసి కోరుతూ ఈ కామారెడ్డి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సామాజిక నమస్కారాలు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను చాలా ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం తీసుకొచ్చినా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు దళిత బంధు పథకం మీద కనీసం విధి విధానాలు ప్రకటించలేదు. దాని దరఖాస్తుకు కావాల్సిన అర్హతలేందో, ఏ నియమ నిబంధనలకు లోబడే దళిత బంధు పథకం అప్లై చేయాలనో హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా ఇంకా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి లేదు. మేము కేసీఆర్ గారిని ఈ సందర్భంగా ఒక డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీ సొంత గ్రామమైన చింతమడకలో ఇంటికి 10 లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చినట్టే దళిత బంధు పథకాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము మాదిగ హక్కుల దండోరాగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు గమనించండి, ఎస్సీ సప్లా నిధులు ఏటా 10,000 కోట్ల రూపాయలు మా దళితులకు ఉండాల్సినటువంటి నిధులు, వాటిలో 35,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఇంకా 35,000 కోట్లు వెనకబడిపోయి ఉన్నాయి. ఆ 35,000 కోట్లు కనుక మాకు ఖర్చు చేస్తే హుజరాబాద్ తో పాటు చాలా నియోజకవర్గాలలో మా దళితులందరికీ కూడా అకౌంట్లలో 10 లక్షల రూపాయలు పడేటువంటి ఆస్కారం ఉన్నది. గతంలో 3 ఎకరాల భూమి అని ఆ భూమి పథకం లేకుండా పోయింది. డబల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు అరాకొరగా కొట్టి చేతులు దులుపుకున్నారే తప్ప మా దళితులకు నిజంగా ఎక్కడా కూడా హామీలు అమలు జరగలేదు. కాబట్టి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల నుంచి మొదలుకుంటే మంత్రులందరికీ కూడా మేము ఈ సందర్భంగా ఒక డిమాండ్ చేస్తున్నాం. మీకు నిజంగా మా దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ పథకాన్ని మాదిగ హక్కుల దండోరా స్వాగతిస్తూనే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ అనుమానాలు ఉన్నాయి మాకు. ఈ యొక్క అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం అనుమానాలు నివృత్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మాదిగ హక్కుల దండోరా డిమాండ్ ఏంటంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ మొట్టమొదటిగా దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి హామీ ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి. అట్లాగే 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి, అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి, అట్లాగే మరి విద్యార్థులకు అనేక ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెండింగ్ లో ఉన్నది.
వికారాబాద్ జిల్లా పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో మినరల్ వాటర్ పంపిణీ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్తో కలిసి దీనిని ప్రారంభించారు. మార్కెట్ యార్డుకు వచ్చే రైతులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ తెలిపారు. ఎన్నుకున్నారు ఇద్దరు అశోక్ అన్న అదే పని మాట్లాడు ఇక్కడ వాళ్ళు ఇక్కడ అదే మంచి రెండు జరగండి ఇక్కడ ఎంతకు రా రైతుల వీళ్ళు ఉండనా నెత్తి కట్టుకో ఈ టవల్ కట్టుకో రైతుల వీళ్ళు ఒరిజినల్ గా ఇక్కడ మళ్ళీ రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం జెడ్పీటీసీ దశరథ నాయక్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరయ్యారు. కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం, ఆమన్గల్ PACS చైర్మన్ గంపా వెంకటేష్, కర్తాల్ సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఫోన్ చేసే బిక్కన్న తీసుకున్నాను అదే బాగుంటుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయినపల్లి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, నవర్ మల్లారెడ్డి, వెంకటరెడ్డి, వంశీ, వేణుగోపాల్ పాల్గొన్నారు. అరే ఉండా చేసే మంచి జెండ చెప్పించే భుజం ఎత్తుకో. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, అమర్ హై రాజీవ్ గాంధీ, అమర్ హై. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు అల్మాసుర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అతనికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. అదేవిధంగా అతను భారతదేశంలో చాలా చిన్న వయసులో, అతి పిన్న వయసులో ప్రధానమంత్రి కావడం జరిగింది. అదేవిధంగా అతని పరిపాలనా కాలంలో అనేక సంస్కరణలు తేవడం జరిగింది. ముఖ్యంగా ఐటీ రంగాన్ని మొదటగా ఇండియాకు పరిచయం చేసిన అతనే. ఈరోజు ఇంతగా అభివృద్ధి చెందిందంటే ఐటీ రంగం కేవలం రాజీవ్ గాంధీ వల్లనే. అదేవిధంగా అతని తల్లి ఇందిరాగాంధీ గారు భారతదేశం కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆమె ప్రధాని ఉండగా చనిపోవడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ కూడా ఆయన జీవితం త్యాగం చేయడం జరిగింది. అదేవిధంగా గాంధీ కుటుంబీకులు ఇప్పటికీ భారతదేశం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారు. ప్రధాని రాజీవ్ గాంధీ గారి 77వ జయంతి సందర్భంగా అల్మాజ్గూడలోని మా కాలనీలో జరుపుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నవర్ మల్లారెడ్డి, బోయపల్లి వెంకరెడ్డి, లగ్గాల మాధు, వంశీ, రాజేందర్, సుబ్బారావు సారు, గోరఖ్నాథ్, శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా
ఇంకా చాలామంది వచ్చారు. ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. 77 ఏళ్ళ స్వతంత్రంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత యువతకు రాజీవ్ గాంధీ చేసింది ఐటీ రంగాన్ని. ఈరోజు మనం సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్లో హైకాన్ అని చెప్పుకునే సంస్థ సృష్టించిన కర్త మన రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ఇప్పుడు యువతకు 18 ఏట రాగానే ఒక ఓటు కల్పించిన ఘనత కూడా మన రాజీవ్ గాంధీ గారిది. ఇంకా ఎన్నో సేవలు చేసి చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా పట్టదు. కానీ మరొకసారి రాజీవ్ గాంధీ ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత ప్రధాని రాజీవ్ 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ రవికాంత్ గౌడ్, జ్ఞానేశ్వర్ యాదవ్, రమిడి శ్రీనివాస్ రెడ్డి, సందీప్ రెడ్డి, వంగపల్లి అనిల్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ 77వ జయంతి సందర్భంగా ఇక్కడ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 26వ డివిజన్ 5వ డివిజన్ ఇందులో రాజీవ్ గాంధీ జయంతి ఘన నివాళులు చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశంలో ఐటీ రంగాన్ని సృష్టించిన నాయకుడు. రాజీవ్ గాంధీ గారు తన కుటుంబాన్ని దేశానికే అంకితం చేసిన రాజీవ్ గాంధీ గారికి మా ఇవే ఘన నివాళులు. భాగ్యనగరంలో వాసవి గ్రూప్, సుమధుర గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత విశాలమైన 44 బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు. మాదాపూర్ ఐటీసీ కోహినూర్ హోటల్లో ఈ ప్రాజెక్టు బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎండీ మధుసూదన్ మాట్లాడుతూ దాదాపు 1000 కోట్ల రూపాయలతో అందరికీ నివాసయోగ్యంగా భావించే గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాలో ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. దాదాపు 5 ఎకరాల స్థలంలో 854 కుటుంబాలు అత్యంత సౌకర్యంగా ఉండేలా 3 పడకలు 3.5 పడకలతో నిర్మిస్తున్నామన్నారు. 1670 చదరపు అడుగుల నుంచి 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 44 అంతస్తుల మేర నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పిస్తున్నట్లుగా చెప్పారు. గ్రూపులు సంయుక్తంగా ఈరోజు ది ఒలింపస్ అనే ప్రాజెక్టును లాంచ్ చేస్తున్నాము. ఈ ది ఒలింపస్ అనే ప్రాజెక్టు హైదరాబాద్కు అతి ప్రాముఖ్యతమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడలో 5 ఎకరాల పైగా విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మించబడుతుంది. ఇది 5 లెవెల్స్ పార్కింగ్, 44 ఫ్లోర్లు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్గా 854 యూనిట్లు కలిగి ఉండి 3 బెడ్రూమ్లు నుంచి 3.5, 4 and 5 బెడ్రూమ్స్ యూనిట్స్ అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచ స్థాయి ప్రమాణంతో ఈ నివాస సముదాయం నిర్మించబడుతుంది. ఇది మా సుమధుర మరియు వాసవి గ్రూపుల కస్టమర్ల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా కాకుండా హైదరాబాదు నగర ప్రాముఖ్యతను పెంచే విధంగా, హైదరాబాద్ నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ విశ్వవ్యాప్తిగా చేసే విధంగా ఉంటుందని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. ఈ ప్రాజెక్టు దీని యొక్క లొకేషను ఎక్స్ప్రెస్ హైవేకు మరియు ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలోనే కాకుండా ప్రపంచ స్థాయి టెక్ సంస్థలైన ఎంఎన్సీలన్నిటికీ కూతవేటు దూరంలో ఉండి అన్ని రకాల సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్సు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మాల్స్ అండ్ అదర్ షాపింగ్ రిక్వైర్మెంట్ కానీ కస్టమర్లకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి కస్టమర్లకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఈ ప్రాజెక్టు చాలా యోగ్యంగా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రస్తుతము మన తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రో ఇండస్ట్రీ అండ్ హైదరాబాద్ గ్రోత్, హైదరాబాద్ను విశ్వనగరంగా గుర్తింప చేయాలని మన ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ గారి ఆంక్షలకు అనుగుణంగా మేము ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దాము. సుమధుర ప్రతిసారి కస్టమర్ల యొక్క ఎక్స్పెక్టేషన్స్కు అనుగుణంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మించి డెలివరీ చేస్తూ ఆన్ టైం డెలివరీయే కాకుండా నాణ్యత గల నిర్మాణాలను నిర్మిస్తుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని
అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము విన్నవిస్తున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి. దేశ పురోగతి ఘనత ఆయనకే దక్కుతుందన్న మంథని ఎమ్మెల్యే. ఔదార్యం చాటుకున్న నిర్మల్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్ల అందజేత. ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు. చెక్ డ్యాంలు కుంటలకు గండి, వరద నీటిలో ముట్టుకుపోయిన పంటలు. పరిగి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మినరల్ వాటర్ పంపిణీ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.